కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యాయ నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించాలని మంత్రులకు సూచించారు. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును కమిషన్ ఇచ్చిన నివేదికను హైకోర్టు తప్పు పట్టలేదని అధికారులు వివరించారు. కాళేశ్వరంపై ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్ లో లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. అందువల్ల సీబీఐ విచారణ చేపట్టేందుకు చట్టపరమైన అడ్డంకులు లేవని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరంపై ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీతో చర్చించి ప్రభుత్వం అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. కాళేశ్వరం అంశం మనం చూస్తున్నాం. 2.5 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి పొలిటికల్ హీట్ ని పెంచిందని మనం భావించాలి. ఎందుకంటే పిల్లర్లు కూలిపోయిన తర్వాత జస్టిస్ ఘోష్ కమిషన్ వేసింది, మొత్తం నిపుణులను పిలిచింది, దీని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం జరిపింది. స్వయంగా కేసీఆర్, ఈటెల రాజేందర్, హరీష్ రావు అప్పుడు ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా పిలిపించి వాళ్ళ వాగ్మూలను తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాని తర్వాత ఓవరాల్ గా దాని క్యాబినెట్ లో చర్చ జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. అయితే రీసెంట్ గా ఈ అంశం మీద హైకోర్టులో కూడా వేశారు. హైకోర్టులో కూడా దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. అయితే అంతకంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం జరపడానికి వేస్తామని చెప్పారు. సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి. కానీ ఇంతవరకు ఉరుకు లేదు, పలుకు లేదు అన్నట్టుగా ఉన్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. ఇంతవరకు సిబిఐ విచారణ విషయంలో నాన్సుకు ధోరణి వ్యవహరిస్తుంది అన్నటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడారు. రీసెంట్ గా సెక్రటరియట్ లో జరిగినటువంటి రివ్యూలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు, అవసరమైతే సీఎం తో పాటు మేమంతా కూడా సిబిఐ డైరెక్టర్ ది కలుస్తాము అని కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం కూడా చూసాం. అందుకని ఈ రోజు ముఖ్యమంత్రి సాయంత్రం వేళ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అదేవిధంగా ముఖ్య అధికారులు, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఇట్లా పలువురు అధికారులు అందరూ కూడా కలిసి దీని మీద కన్క్లూజన్ ఏం వెళ్ళాలి అన్నటువంటి దాని మీద పూర్తి స్థాయిలో గంట పైగా చర్చ జరిగినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణపై ఒత్తిడి పెంచాలి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరింది. కానీ ఇంతవరకు కోరినప్పటికి కూడా ఆ 7-8 నెలల నుంచి ఇంతవరకు కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఇదంతా కూడా బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా ఇంటర్నల్ గా ఒప్పందంలో భాగంగానే ముందుకు వెళ్ళట్లేదు అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకనే ఈ మీటింగ్ లో రివ్యూలో కూడా రేవంత్ రెడ్డి మన ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న దాని మీద కూడా చెప్పారు. ఎందుకంటే జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు సిబిఐ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ లీడర్లు కూడా వెళ్లి ఈ అంశం మీద వేసుకొని జస్టిస్ ఘోష్ కమిషన్ బేస్ చేసుకొని మమ్మల్ని శిక్షించరాదు, ఏ రకంగా చేస్తారని కూడా కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు కూడా కొంత బీఆర్ఎస్ కు సాంత్వన కలిగేలాగా ఒక నిర్ణయం ప్రకటించింది. వీళ్ళు జస్టిస్ ఘోష్ కమిషన్ బేస్ చేసుకొని వీళ్ళ మీద ఎలాంటి శిక్ష గాని, ఎలాంటి విచారణ గాని, పూర్తి స్థాయిలో వాళ్ళు ఒత్తిడి గాని చేయడానికి వీలు లేదు అన్నటువంటి విషయం మీద చెప్పారు. కానీ అదే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు అంశాలు రిలీఫ్ అయ్యేలా కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా డిస్కస్ చేసింది. ఈ రివ్యూలో కూడా చాలా సేపటికి పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అందుకని ఇప్పటికే సిబిఐ విచారణ ఆదేశించినటువంటి నేపథ్యంలో సిబిఐ ఉన్నతాధికారులను, సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలిసి వినతి పత్రం ఇవ్వాలన్నటువంటి ఆలోచన కూడా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయానికి ఓకే చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును, కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పుపట్టలేదని, అవన్నీ కూడా చెల్లుబాటులో ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా న్యాయ నిపుణులు ఈ సందర్భంగా వివరించినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. కనుక దీంట్లో ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయ నిపుణులుగా ఉన్నటువంటి అభిషేక్
సింఘితో చర్చించి ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి ఈ మొత్తం వ్యవహారం మీద కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఇదే సమయంలో ఈ సమీక్షలోనే సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదిగా ఉన్నటువంటి అభిషేక్ సింఘ్వి, మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించేది. కనుక ఈ మొత్తం అంశం మీద ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే కాళేశ్వరం అంశం మీద ప్రస్తుతం ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్ లో లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో సిబిఐ విచారణ చేపట్టేందుకు చట్టపరమైనటువంటి అడ్డంకులు లేవని ఇప్పటికే అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది, ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సమీక్షలో భావించారు. అందుకనే సిబిఐ డైరెక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. మొత్తం కూడా కేసీఆర్ గాని హరీష్ రావు గాని ఆ రోజు చేసినటువంటి తప్పిదాలు మొత్తం దాదాపు 90,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయల దాకా వృధా చేశారు. ఆ పిల్లల్ని కుంగాయి. దీన్ని రిపేర్ చేయించడం కూడా చాలా కష్టంగా ఉంది. రిపేర్ చేయించడానికి మాకేం అభ్యంతరం లేదు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టాలని చేస్తారు, కానీ అది భవిష్యత్తులో మళ్ళీ కూలితే ఎలా అనేటువంటి అంశం మీదనే సీఎం రేవంత్ రెడ్డి దీని మీద పలు సందర్భాలు మాట్లాడారు. రీసెంట్ గా ఢిల్లీ నుంచి కూడా ఒక టీం వచ్చింది. రీసెంట్ గా అందరూ కూడా వెళ్లారు. అక్కడ బహిరంగ సభ పెట్టినట్టు ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిపుణులు, ఎక్స్పర్ట్ కమిటీ కూడా వెళ్లి పూర్తి స్థాయిలో దాన్ని ఎలా వాడుకలోకి తీసుకురావాలన్న అంశం మీద కూడా చర్చించారు. ఈ అన్ని అంశాలను బేస్ చేసుకుని ఈ సమీక్షలు కూడా చర్చించారు. అందుకనే అభిషేక్ సింఘ్వితో కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి వెంటనే సిబిఐ డైరెక్టర్ కలిసి సిబిఐ విచారణ పూర్తి స్థాయిలో జరిగితేనే ఈ కాళేశ్వరం అంశం మీద మరింత లోతైన విశ్లేషణ బయటకు వస్తుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే తర్వాత వారిని రిపేర్ చేయించేందుకు ఏ కంపెనీకి ఇవ్వాలి, దాని తర్వాత ఏంటి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, వీటన్నిటి తర్వాత సంగతి. ఫస్ట్ మాత్రం సిబిఐ విచారణ చేస్తే పూర్తి స్థాయిలో దాని మీద ఉన్నటువంటి విచారణలో అసలు లోతుగా ఏమేమి మిస్టేక్ అయింది, కేసీఆర్ ఎలాంటి తప్పిదం నిర్ణయం తీసుకున్నారు, దీని ఎంత అవినీతి జరిగింది, అసలు అక్కడ కట్టాల్సినది కాకుండా వేరే కడ కట్టాల్సింది ఇక్కడ ఎందుకు కట్టారు, ఇలా చాలా అంశాలు కూడా బయటపడతాయి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి చూడాలి మరి ఏ రోజు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తారు ఏంటనేది కూడా మనకు త్వరలోనే డేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నరేందర్, ఒకవేళ కేంద్రంపై ఒత్తిడి పెంచితే ఈ కాళేశ్వరం విచారణకు సంబంధించి కేంద్రం ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే సిబిఐ విచారణ గనక ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ కోరి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు టైం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఒకవేళ సిబిఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇంతకాలం ఆల్రెడీ మనం చూసాం అసెంబ్లీలో కూడా మేము సిబిఐకి విచారణకు ఆదేశిస్తున్నాము అనేది సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సభానాయకుడిగా ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. వెంటనే ఆ రోజు నుంచి అది సిబిఐ విచారణకు సిబిఐ కోర్టులోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ అప్పటి నుంచి ఎప్పటిదాకా మరి మ్యాన్ పవర్ లేక సిబిఐ పూర్తి స్థాయిలో విచారణ చేయట్లేదా, లేదంటే కేంద్రం ఒత్తిడి మేరకు ఏమైనా సిబిఐ విచారణ స్పీడప్ చేయట్లేదా, ఇట్లాంటి అన్ని అంశాల మీద అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్న ఉద్దేశంతో ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో లోతుగా అధ్యయనం చేసేందుకు మనకు ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి, న్యాయ నిపుణులు, ఎందుకంటే లీగల్ గా ఎలాంటి చిక్కులు ఎదురు రాకుండా మనం ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటే అంశం మీద కూడా చేశారు. ఇప్పటికీ హైకోర్టులో కానీ ఇతర సుప్రీంకోర్టులో కానీ ఏ కోర్టులో కూడా ఇలాంటి అంశం మీద పెండింగ్ లో లేదు. కనుక ఇక సిబిఐ విచారణ విషయంలో వేగవంతం చేయాలని కేంద్రాన్ని ఒత్తిడి చేసే పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకనే ఈ సమీక్షలో అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఎందుకంటే మొన్న ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా అయినటువంటి అభిషేక్ సింఘ్వితో కూడా అన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. ఆయన న్యాయ నిపుణులు, చాలా దిగ్గజ న్యాయ నిపుణులుగా చూస్తారు. కనుక అన్ని అంశాలు బేస్ చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు ఒత్తిడి పెంచేందుకు ఒక ప్లాన్ తో ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తోంది. అనుష. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.